సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రైడర్ బిఎన్బి. సో లే లడాక్ రైడ్లో ఈరోజు డే 7. ప్రజెంట్ అయితే మనం ద్రాస్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లేక్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ ఉంది. కానీ నైట్ నుంచి వర్షం హెవీగా పడుతుంది. మా లగేజ్ అంతా తడిచిపోయింది. దాదాపు అన్నీ తెచ్చేసినాం. సైడిల్ బ్యాగ్స్కి రెయిన్ ప్రూఫ్ కవర్ వేసేసినాం. ఒక టాప్ బాక్స్ అవి ఉన్నాయి అంతే. ఇక బైక్ అయితే కంప్లీట్గా తడిచిపోయింది. ఇంకా మేము లగేజ్ తెచ్చుకున్నాం, ఎందుకైనా మంచిదని. లగేజ్ పోతుందేమో అని భయంతో తెచ్చుకున్నాం. బట్ సేఫ్ సైడ్ ఏంటంటే వర్షం పడ్డది. అన్నీ ఇక్కడ ఉన్నాయి లగేజ్ తెచ్చుకోవడం మంచి పని అయింది. లేకపోతే ఇవన్నీ తడిచిపోవు. నైట్ నుంచి పడుతుంది. ఇప్పుడు టెంపరేచర్ 0 degrees ఉంది. సో ద్రాస్ అనేది వరల్డ్లోనే సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటేటెడ్ ప్లేస్, అంటే మనుషులు జీవించగలిగే ప్లేస్ అన్నట్టు. ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎంత పోయింది తెలుసా? 1995లో ఏమో -60 degreesకి పోయిందంట. అసలు అది హైలైట్. ఇక ఎవ్రీ ఇయర్ నార్మల్గా -28, -30 degrees అట్లా పోద్దంటే. ఫుల్ స్నో ఉంటుంది ఇక్కడ ద్రాస్లో. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ ఆర్మీ పీపుల్, లోకల్స్ తప్పించి ఇక టూరిస్ట్ కల ఉండదు వింటర్ సీజన్లో. అంటే ఎట్లా థిక్ వింటర్ ఉంటుంది కదా, ఆ టైంలో. నార్మల్గా వింటర్ సీజన్ ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ ట్రావెలర్స్ అంటే టూరిస్టులకు కూడా అలా ఉంటుంది. బట్ మరీ -25, 28 degrees ఉన్నప్పుడు మాత్రం కష్టమే. ఇక్కడ తిరుగుడు మనం బతకలేము ఇంకా. సో బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడే లేచినాం. ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా మౌంట్ చేయాలి. బట్ వర్షం పడుతుంది. లగేజ్ అంతా ఎట్లా తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. వీటికి ఏం రెయిన్ కవర్స్ ఏం లేవు. ట్యాంక్ బ్యాగ్ ఉంది కానీ ఈ మామూలు లగేజ్కి లేవు. ఇంకా టెంట్ ఉంది. ఇవన్నీ తడిస్తాయి. బట్ వర్షం ఏంటంటే ఓన్లీ కార్గిల్ వరకే ఉంది. వన్స్ కార్గిల్ క్రాస్ అయ్యమంటే వర్షం లేదు. కార్గిల్ ఇక్కడ నుంచి 50 kilometers ఉంది. సో వన్స్ కార్గిల్ క్రాస్ అయితే మనకు వర్షం ఏం లేదు. మనం ఇప్పుడు వార్ మెమోరియల్ ఎక్స్ప్లోర్ చేయాలి. అది జస్ట్ ఇక్కడ 6 kilometers. ఇప్పుడు వర్షం పడుతుంది. ఎట్లా అని చూస్తున్నాం. సో కొంచెం వర్షం తగ్గినాక వెళ్ళాలా, లేదంటే ఈ డే అంతా వర్షం పడితే ఈరోజు రైడ్ బిస్కెట్ అయిపోతుంది. ఇంకా చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేద్దాం. ఇంకా లైవ్ స్నోఫాల్ అవుతుంది ద్రాస్లో. ఇప్పటిదాకా వర్షం పడ్డది, ఇప్పుడు లైవ్ స్నోఫాల్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. లైవ్ స్నోఫాల్ అవుతుంది. అక్కడ మంచు కొండలు ఉన్నాయి మనకి. మన బైక్స్ అక్కడ ఉన్నాయి. మన నార్త్ ఈస్ట్లోనే కాదు, లే లడాఖ్లో కూడా లైవ్ స్నోఫాల్ చూస్తున్నాం. సో కిందికి వెళ్ళి చూద్దాం పాండి. చూడండి లైవ్ స్నోఫాల్ అవుతుందో. ఇక చూడండి లైవ్ స్నోఫాల్. చూడండి ఎంత పడుతుందో స్నో. లైవ్ స్నోఫాల్ అవుతుంది. మొత్తం మంచి అసలు సూపర్ ఉంది లొకేషన్. అసలు చూడండి ఎంత ఘోరంగా ఉందో. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. మనం ఎక్కడ చూసాం లైవ్ స్నోఫాల్ అంటే నార్త్ ఈస్ట్లో జులుక్ వెళ్తుంటే చూసినాం. జులుక్ 0 point జులుక్ వెళ్తుంటే చూసినాం అన్నట్టు లైవ్ స్నోఫాల్. మన బండి కూడా ఫ్రీజ్ అయిపోయింది అప్పుడు. అసలు అదే హైలైట్. అది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన. బట్ లే లడాఖ్లో ఇది సెకండ్ టైం. బట్ వెరీ ఎక్సైట్మెంట్తో ఉన్నా. నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఎందుకంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. ఎట్లా పోవాలి అని అనుకుంటాను. బట్ సడన్గా లైవ్ స్నోఫాల్ చూసరికి అవన్నీ మర్చిపోయాడు. సూపర్ ఉంది అసలు ఫీల్ అయితే. లే లడాఖ్లో కూడా మనం లైవ్ స్నోఫాల్ని ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇది చూడండి మంచు సూపర్. సో చూడండి లైవ్ స్నోఫాల్ అవుతుంది. మొత్తం మంచి, ఇదంతా మంచి. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. లైఫ్లో మర్చిపోలేం. అసలు ద్రాస్ లాగి మంచి పని చేసినాం. ఇది వరల్డ్లోనే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్. అసలు హైలైట్. ఇప్పటిదాకా వర్షం పడి సడన్గా ఏంది అంత వెరైటీగా కనిపిస్తుంది అని గ్లాస్ ఓపెన్ చేసి చూస్తే స్నో పడుతుంది. అసలు మనాలిలో కూడా చూడము కానీ ఇక్కడ చూస్తున్నాం ద్రాస్లో. సూపర్. అసలు మేము నిన్న ఒక 2-3 ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసినాం.
కొంచెం కార్గిల్కి వెళ్ళి వార్ మెమోరియల్ చూస్తే అనిపించింది. బట్ ద్రాస్లో ఆగి మంచి పనే చేసినాం. సో లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం. మన టీం మొత్తం ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళందరూ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నారు లైవ్ స్నోఫాల్. అందరు పిచ్చ ఖుషిగా ఉన్నారు. అసలు పొట్టు అందరు ఇక వీడియోలలో బిజీగా ఉన్నారు. కొందరేమో బైక్స్ కాడికి వెళ్ళారు. సో ఇది నేను సెకండ్ టైం లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడం. నార్త్ ఈస్ట్లో ఫస్ట్ టైము, లేహ్ లడాఖ్లో సెకండ్ టైం. బట్ ఈ రైడ్ మాత్రం నాకు మెమరబుల్ మూమెంట్. ఇది చూడండి, అసలు మనం చూడలేము. ఇప్పుడు ఈరోజు మే 21 టెంపరేచర్ వరంగల్, హన్మకొండ, హైదరాబాద్లో లిటరల్లీ 30 to 40 degrees ఉందంట. నిన్న మా ఫ్రెండ్స్ కొంతమంది మెసేజ్ చేసి 40 degrees ఉందట. మహారాష్ట్రలో అయితే 48-45 degrees ఉంది. మనం ప్రజెంట్ 0 degreesలో లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే, అమేజింగ్. చూడండి, మొత్తం మంచి పేరుకపోతుంది దాని మీద, కొండల మీద. లొకేషన్ కూడా అద్దిరిపోయింది. ఇంకా మన బ్యాక్ సైడ్ మంచు కొండలు కూడా ఉన్నాయి. బట్ ఫాగ్ వల్ల కనిపించట్లేదు. చేతులు గడ్డకట్టకపోతున్నాయి, ఎందుకంటే 0 degrees కదా, ఘోరంగా చల్లగా ఉంది. మనం వీలైతే ఇప్పుడు బైక్స్ కాడికి వెళ్దాం. మా బైక్స్ కండిషన్ ఎట్లుందో కూడా చూపిస్తాను నీకు. ఇటు సైడ్ చూద్దాం పదండి. మన బైక్స్ పెట్టింది ఇటు సైడే. చూడండి, అవి అక్కడ ఉన్నాయి మంచు కొండలు. అవి ఎగ్జాక్ట్గా ఈ ఇల్లు బ్యాక్ సైడ్ ఉన్నాయి మంచు కొండలు. మన బైక్స్ అక్కడ ఉన్నాయి. సరే, మన బైక్స్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. ఒక్కసారి కూడా బైక్ చూడండి ఎంత ఘోరంగా ఉంది అసలు. హైలైట్ ఇది. అసలు నార్త్ ఈస్ట్లో కూడా నేను ఈ రేంజ్ స్నో చూడలే. నీ ఫోన్ ఇప్పుడు నేను తీస్తాను. నా బైక్ చూడ అసలు ఎట్లుందో. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. బైకులు మొత్తం మంచిదమే, తడిసి బుద్ధి అయిపోయినాయి అసలు. ఒక వీడియో తిరిగి ఫోన్లో అయినా బైక్లోనే మన ట్యాగ్ చూడండి, జెర్రీ క్యాన్ మంచితో మునిగిపోయింది. సీట్లు చూడండి, లైవ్ స్నోఫాల్ చూడండి. లైవ్ నా టాప్ బాక్స్ చూడండి ఎట్లా అయిపోయిందో. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. నేను ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి అసలు. చూడండి ఇక లైవ్ చాలా ఫ్రెష్ స్నో ఇది. సూపర్ బ్రో, సూపర్. ఎందుకు వేసినావు బ్రో? చాలా చల్లగా ఉన్నది. అసలు చూడు ఇక చేతులు ఫ్రీజ్ అయిపోతాయి, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతావు. ఇది చూడండి నా టాప్ బాక్స్ అసలు హైలైట్. సూపర్, అసలు అమేజింగ్ కదా. నా బైక్ని కండిషన్లో చూడ ఇదే ఫస్ట్ టైం ఈ రేంజ్లో. అసలు ఈ రేంజ్లో చూసిన ఇదే ఫస్ట్ టైం నా బైక్స్ని అయితే. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. లైవ్ స్నోఫాల్ జస్ట్ ఇప్పుడే స్నోఫాల్ అయిపోయింది. అది చూడండి మొత్తం మంచి పేరుకపోయింది ఇంట్లో, ఇల్లు మీద. ఒకటి చూడండి హైలైట్ అది. సో మేము నైట్ డిన్నర్ చేసింది ఇదే, మా హోటల్ అది. ఆ సెకండ్ లైట్ వెళ్తుంది కదా అక్కడ మా రూమ్. సరే, సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. లైవ్ స్నో స్టిల్ ఇంకా ఉంది మన బండ్ల మీద. సూపర్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. 11 అవుతుంది టైం. ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, అంటే స్నోఫాల్ తగ్గింది. మా ఎదురుగా చూడండి మంచు కొండలు, మా రూమ్ ఎదురుగానే మొత్తం మంచు కొండలే. అవి ఎర్లీ మార్నింగ్ కనిపించలేదు అసలు. స్నోఫాల్ అవుతుంటే కూడా కనిపించలేదు, మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉండే. ఇదంతా ద్రాస్ విలేజ్, అక్కడ కూడా ఉంది చూడండి ఇల్లులు. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడే స్నోఫాల్ అయిపోయింది. ఇంతకుముందే బండి తీసి స్టాండ్ వేసి పక్క పెట్టినాం. బట్ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. చాలాసేపు ట్రై చేసిన, బైక్ అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. వేరే బ్యాటరీతో ఏమన్నా ట్రై చేయాలి, ఏమైనా జుగాడ్ చేసి. సో ఇప్పుడే రెయిన్ గేర్ అదంతా వేసుకొని కిందికి దిగుతున్నాం. నా బైక్ అక్కడ సెంటర్ స్టాండ్ వేసి పెట్టిన రోడ్డు మీదనే. సెంటర్ స్టాండ్ వేసి అక్కడ రోడ్డు మీదే పెట్టేసి వచ్చినాం. సరే ఇప్పుడు ట్రై చేద్దాం. స్నోఫాల్ మొత్తం కరిగిపోయింది. స్నో మొత్తం కరిగిపోయింది. ఇంకా ఉంది స్నో. ఇంకా మార్నింగ్ అయితే బండి మొత్తం ఇట్లా నిండిపోయింది స్నో.
ట్రై చేద్దాం స్టార్ట్ అవుద్దా లేదా. కింద పడ్డది కాదు, ఐదవది కాదు, సైడ్ స్టాండ్ లేదా అని, కానీ సేమ్ కలర్ బైక్. ఐదో బైక్ ఏదో వైర్ కొన్నాడు కొన్నాడా? ఇక్కడే దొరికింది. మనోడు షూస్ కూడా కొనుక్కుంది. ఏం షూస్? అవి అలా డొక్కు షూస్, డొక్కు షూస్ ఇలా ఇలా ఉంటాయి కదా. ఇది ఎందుకు బ్రో ఇట్లా అవుతాయి? నైట్ అంతా ఉంది కదా చల్లగా. మామ నువ్వు ఇప్పుడు మార్చిన బ్యాటరీ నాకు బండితో వచ్చింది 32,000 తిరిగింది బండితో వచ్చింది. సో బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. చూద్దాం, ఏమైనా జుగాడ్ చేసి వేరే బ్యాటరీతో స్టార్ట్ చేద్దాం, లేకపోతే కష్టమైపోద్ది. ఇప్పుడు టైం 11 అవుతుంది. జంప్ స్టార్ట్ అవ్వట్లేదు, మనది ట్రై చేసినాం కదా అవ్వాలా. ట్రై చేయ ఒకసారి. సరే వీలైతే డక్కా కొడదాం, లేకపోతే వేరే బ్యాటరీతో స్టార్ట్ చేసి ట్రై చేద్దాం. ఆఫీస్ 5 అంత ఆఫీస్ పర్లేదు క్రాప్ చేసుకుని వాటర్ ప్రూఫ్ షూ 650 రూపీస్ ఓన్లీ. 650. ఏ అవసరం లేదు. ఇంత రోజు వాటర్ వస్తుందిరా. బండి తీసుకురా.